బలాశంకర భగవానికి విష్ణుండు నన్ను పూజించును కరముల భరతుండు తానాకు ధనము బంపు బ్రహ్మదేవుడే వచ్చి పంచాంగము చెప్పు అగ్నిదేవుడు వచ్చి వంట చేయు వాయుదేవుడు వచ్చి వాకిళ్ళు నూర్చును వర్ణుండు కల్లాపు వరస జల్లు నైరుతి భీకరమై నందుడు జచ్చు శంకరుడే వచ్చి పూజకు నిలుచు దండపాణియు జీవుల దండము కుంచినాడట భానుచంద్రుడునే చెప్పు పగది నడుచుతుండే కాలము ఇలా. ఒరే కోతి తాచెడ్డ కోతి వనమంతా చెరిచిన చందమున వేలడంత లేవు. క్రూరమైన నీ క్రూర వార్తలతో నీ చావుకాని తెలియక పలుచుండి. ఒరే కోతి, నీవు అతిగా నమ్మే రాముడు వాని సపర్యవారంగా చెప్పుకునే ఆ దేవుళ్ళకు అధినాయకుండైన విష్ణువే వాని కరములచే నన్ను పూజించును. అష్టదిక్పాలకులు నా సభాబంధనములో పడి ఉండి నా దయాధ్యాలతో మెట్టు మెట్టుకో గ్రహంబు చెప్ప నవగ్రహములను మెట్టకూడదుగా ఉంచి ఈ దక్షిణండిగా నిలుచున్నవాడు సకల చరాచర జీవరాశులకు సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడు నాకు ఎదురేగి పంచాంగం చెప్పను. పంచభూతములు వంచన లేకుండా నాకు గుడిగము చేయదు. ఆ సూర్యచంద్ర గమనాగమనములు నాది ప్రకారంగా నడుచున్నాడు. గణగణ ఓంకార ప్రణవనాదముతో విరాజిల్లాల్లో భోళాశంకరుడు నా పూజ మందిరంలో నాపై పూజలకు ఎదురు చూశాడు. నీ భక్తి వాడవురా. ఓరి నీచుడా, విద్య లోపల జ్ఞానం లోపల ఎంతో సంపన్నుడు, రాజులను మించిన రాజు. మరి ఆ జానకి దేవుని తెలుసుగా ఈ జష్టబుద్ధినికి ఎలా కూడెనురా? అంజలి దేవి గర్భమందు అంజలి గర్భమందు జనించి సూర్యుని మింగినాడా. అంజలి గర్భమందు జనించి సూర్యుని మింగినాడా. బ్రహ్మాది సురులసే ప్రాణాని లేక గనుండను ఇట్టి గనుండను నీ వనగ నింత నాకు కాలితో నలిగేదా నల్ల ఆ పడతిని తెచ్చినట్టి ఫలితమునకు గురువ చూగద నాదగు రావణ అంజలి గర్భమందు జన్మించి ఆ సూర్యున్నే పన్నరి మింగిన వాడు. ఇంతటి గనుని నీ వనగా నాకెంత నా కాలితో నల్ల సీమతిరిగా నలిపేవా. బొమ్మలాశంకర భగవానికి పాకశాసను నుంచి పరభవించగనైతి పాకశాసను నుంచి పరభవించనైతి రాజనైతి పవనుని మీ సంబు పట్టి ఈ బగనైతి అనలుని కావరం వనచనైతి మీరి అష్టదిక్కులను ఆక్రమించనైతి వివిధ మౌముల ఘటాలు పెరగనైతి అసరుల గణంబు దారిద్ర్య మనచనైతి. ఒరే మర్కాడదవా, నీ యొక్క వెర్రి చేష్టలతో ఈ లంకాపురం నగరానికి వచ్చినదే తప్పు. అంతటితో ఆగకుండా విపరీత చర్యలు అనేకము చేసి ఉంటుంది.
మార్కాడదమా 6 కోసుల ఎత్తు 3 కోసుల వెడల్పు 10 శిరములు 20 అస్తములు 110 ఏళ్ల భీకరం 50 లక్షల ఏళ్ల పరిపాలన 224 ఏళ్ల యువ పరిపాలన ఉన్న నన్ను దుర్యోక్తలు ఆడుతుంటివా? కోతి చేష్టలతో కోరి లంకాపురికి వచ్చినట్టు కాదురా తిరిగి వెళ్ళుట. నీ కోతి చేష్టలతో కొరివి తెచ్చుకున్నట్టువి. ఎక్కడితో ఒక కోతి వచ్చి వనమంతయు చెరిచినదంటే కోతి కూడు కొరకు వచ్చినదనుకుంటుంది. అది వృద్ధ వయస్సు గల రాక్షసులను సంహరించినదంటే కోతి జంబడి తిరిగి వృద్ధ వయస్సు గల రాక్షసులు తిరిగి ఆయాసంతో చచ్చిననుకుంటుంది. కానీ నా కుమారుణ్ణి సంహరించినదంటే నిన్ను క్షమించరాను. నా గదాదండమంత ఎత్తుగాని చిత్తుగాని లేవు. నా సింహాసనానికి కట్టించి 3 రోజులు ఎండించడంతో అరే కోటి విపరీత చర్యలు అనేకము చేస్తుంటివి. ఈకు మరణకాలం సంభవించేది వచ్చితివి. ఇదే నా చంద్ర ఆయుధంతో రాజేంద్ర కోతిని చంపి మన లంకకు అపరాధము చేశారు. మంకిని చంపిన మహాపాతకము కాదు. కోపం వల్లారంటే ఆ యొక్క వానరుని తోకకు గుడ్డలు చుట్టి మరి ఏమి విభీషణ ఏం పలుకుతుంటివి? కోతిని చంపుట మహాపమ. వీరుడు ధీరుడు పరాక్రమవంతుడైన లోక భయంకరుడు రావణాసురుడు ఒక కోతిని చంపాలన్న అపకీర్తి నాకే మరి వీడు చేసిన పాతకమును మరచిగా పలుకుతుంది. మరి ఏ విధంగా శిక్షించాలని చెప్పు అన్నయ్య. ఆ యొక్క వానరుని తోకకు నిప్పంటు పెట్టి మరి నిప్పుగాలిన తోకగాలిన నిప్పు మొండిపోతేనే బిడ్డుతో మరి వాపసు పంపుదాం. కానీ చంపకూడదు. కోతిని చంపిన పాపము ఊరికేనే పోదు రామేంద్ర. త్రిలోకాధినాయకుడైన నేను, భువన ప్రఖ్యాతి పొందిన నేను ఒక చిన్న వేలడంత లేని కోతిని చంపినాడన్న అపకీర్తి నాకేలా? రాక్షసులారా, విభీషణుడు చెప్పినట్టుగానే ఆ కోతికి నిప్పంటించి తగిన శాస్త్రి చేయించండి. హర హర శంకర కావగరా దేలరా, హర హర శంకర కావగరా దేలరా, హర హర శంకర కావగరా దేలరా, ప్రోవగరా దేలరా, హర హర శంకర కావగరా దేలరా. కాలములు పెంచుతూనే ఉంటా. రావణుడు, ఈ భటులు, ఈ రాక్షసులు ఈ వాలములకి ఎన్ని బట్టలు కట్టినా సరిపోతలేవనగా ఆ యొక్క రావణాసురునికి మొరపెట్టగా వాడు ఏం చెప్పాను? అశోకవనంలో ఉన్న సీత సీర కూడా తీసుకొచ్చి కట్టుమని అన్నాడు. మా తల్లి సీర నా వాళ్ళముట, నా తోకను తగ్గించదండి. ఆ పాఠముగాను కోటలు కాల్చింది ఆ నేటి గృహముల పాఠము కాల్చింది
అరే లంకనంతయం కాల్చి వేసి అక్కడి మాటలు ఇక్కడ తెలిపి మరి ఇక్కడి మాటలు అక్కడ తెలిపి